సీఎం అమెరికా పర్యటనకు కేంద్రం బ్రేక్. రేవంత్ లండన్లో ఉండగా అనుమతి నిరాకరణ. 24న బ్రిటన్ నుంచే రిటర్న్ రానున్న ముఖ్యమంత్రి. సో ఇక్కడ విషయం ఏంటంటే విదేశాంగ మంత్రి అనుమతి ఇవ్వలేదు. ఒక ముఖ్యమంత్రి హోదా తగ్గట్టుగా లేదు. అమెరికాకు వెళ్ళి అమెరికాతో ఉన్న విశ్వవిద్యాలయాలతో ఒప్పందాలు చేసుకోవడం కరెక్ట్ కాదని చెప్పి విదేశాంగ మంత్రి చెప్పింది. సో రైట్, వాస్తవమే అది. ఈరోజు ముఖ్యమంత్రి పోతాడు, రేపు ఎమ్మెల్యే పోతా అంటాడు, ఎంపీ పోతా అంటాడు, రేపు సర్పంచ్ కూడా పోతా అంటాడు. ట్రంప్ కాడికి పోతా నేను ఒప్పందం చేసుకొని వస్తా అంటాడు. అట్లా ఉంటుందా? ఓ ప్రోటోకాల్ ఉంటుంది. ఇది దేశ ప్రయోజనాలకు సంబంధించిన విషయం. ఇది భారతదేశ ప్రయోజనాలకు సంబంధించిన విషయం. ఇది ఒక దేశానికి సంబంధించిన విషయం. సో ప్రోటోకాల్ లేకుండా ఇష్టమైనట్టు పోతా చేస్తా అంటే నడవదు కదా, అట్లా ఉండదు కదా. ఇప్పుడు ఒక విషయం, రేవంత్ రెడ్డి ఇప్పుడు అదే నరేంద్ర మోడీ వచ్చి తెలంగాణలో నీ ప్రభుత్వంలో వేలు పెడతా, నేను పరిపాలన చేస్తా, నేను పోయి ఒప్పందాలు చేసుకుంటే నడుస్తుందా? ఒక ప్రోటోకాల్, ఒక విధానం, ఒక విధి విధానం ఉంటుంది కదా. సో అది 24న బ్రిటన్ నుంచే రిటర్న్ రానున్న ముఖ్యమంత్రి. కేంద్రం తీరుపై సీఎం రేవంత్ రెడ్డి అసహనం. యువత ఫ్యూచర్పై సంకుచిత రాజకీయాలు తగవు. గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్ను మారుస్తాం. యుఎస్లో ఒప్పందాలు చేసుకోవాలని ఆఫీసర్లకు ఆదేశం. లండన్లో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ సందర్శించిన సీఎం. గ్లోబల్ సమ్మిట్కు రండి, వర్సిటీ ప్రతినిధులకు రిక్వెస్ట్. ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు ఆక్స్ఫర్డ్ ఆసక్తి. సో ఇక్కడ ఏమన్నారంటే సీఎం పదవికి తగినట్టుగా టూర్ షెడ్యూల్ లేదు అని చెప్పి నిరాకరించారు. అందుకే రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు అనుమతి నిరాకరించాం విదేశాంగ శాఖ. ప్రతిపాదిత షెడ్యూల్ పరిశీలించాకే నిర్ణయం. యూకే పర్యటనకు అనుమతి ఇచ్చామని వెల్లడి. ఇక్కడ విషయం ఏంటంటే ఒక దేశ అధ్యక్షుని గెలవాలంటే సో ఖచ్చితంగా పర్మిషన్ ఉండాల్సింది. సో ఇక్కడ విషయం ఏంటంటే ఇప్పుడు రేపు సేమ్ ఇదే ట్రంప్ ఇక్కడ మోడీ అనుమతి లేకుండా, కేంద్ర ప్రభుత్వ అనుమతి లేకుండా డైరెక్ట్గా వచ్చి రేవంత్ రెడ్డిని కలుస్తాడే ఒప్పుకుంటారా? అట్లా ఉంటుందా? దేనికైనా ఒక పద్ధతి ఉంటుంది, ఒక ప్రోటోకాల్ ఉంటుంది. ఇది దేశానికి సంబంధించిన విషయం కాబట్టి ఒక విధి విధానాలు ఉంటాయి. సో అది నడుచుకోవాలి కదా. ఒక ముఖ్యమంత్రి అయ్యిండి మీరు ఆ విధానం తెలియకుండా మీరు పోతా చేస్తా అంటే నడుస్తుందా? అది కరెక్ట్ కాదు కదా.